దళిత బహుజనుల హక్కుల కోసం, మహిళల కోసం తన జీవితాన్ని ధారపోసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా రాష్ట్ర శాసనసభలో ఉండాలని చెప్పి ఆరు ఉమ్మడి రాష్ట్రంలోనే పోరాటం చేసి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి విగ్రహాన్ని పెట్టించిన నాయకురాలు మన కల్వకుంట్ల కవితక్క. ఇవాళ అదే స్ఫూర్తితోని, అదే ధైర్యంతో ఇదే శాసనసభలో అంబేద్కర్ గారికి స్ఫూర్తినిచ్చిన నాయకుడు మహాత్మా జ్యోతిబా పూలే గారి విగ్రహం కూడా ఖచ్చితంగా ఈ శాసనసభలో ఉంటుందని చెప్పి ఇవాళ అదే పట్టుదలతోని ఇవాళ ఇందిరా పార్క్లో ధర్నా చేస్తున్న మనందరి కోసం, మన హక్కుల కోసం, మన ధైర్యం, మన కోసం ధర్నా ఇస్తున్న మన నాయకురాలు కల్వకుంట్ల కవితక్క అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా చెప్పదలుచుకున్నా. కొంతమంది మాట్లాడచ్చు బీసీ రిజర్వేషన్ల గురించి, కల్వకుంట్ల కవిత గారికి ఏం సంబంధం అని చెప్పి మాట్లాడచ్చు. పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కల్వకుంట్ల కవిత గారికి ఏం సంబంధం అని చెప్పి ఇవాళ మాట్లాడచ్చు. కానీ ఇవాళ నోరున్న ఆ వర్గాల పుట్టిన మీరు కూడా ఇవాళ మీరు మౌనంగా ఉన్నారు కాబట్టి ఇవాళ మన కోసం, మన జాతుల కోసం ఇవాళ కల్వకుంట్ల కవితక్క ఇవాళ ఒక మాట్లాడే పక్షిలాగా ఇవాళ జనంలో తిరుగుతుంది, మన కోసం పనిచేస్తుంది. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ప్రతి జిల్లా కేంద్రంలో మీటింగులు పెట్టిన ఏకైక నాయకురాలు మన కల్వకుంట్ల కవితక్క అని చెప్పి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాం. ఈ రాష్ట్రంలో బీసీల హక్కుల కోసం, బీసీల రిజర్వేషన్ల కోసం మనకు తెలిసిన ఆర్ కృష్ణ గారు మాత్రమే ఓన్లీ బీసీల కోసం మాట్లాడేది. కానీ ఇవాళ ఈ రోజుల పట ఒక కవితక్క మాత్రమే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ బీసీల హక్కుల కోసం పనిచేస్తున్న నాయకురాలు కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో మనం అందరం ఖచ్చితంగా ముందుకు పోవాల్సిన అవసరం మనందరికీ ఉందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక రాజకీయ రిజర్వేషన్ ఉంటే కొద్ది మందికి మాత్రమే పదవులు వస్తాయి. ఆ రాజకీయ రిజర్వేషన్లు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే విషయం ఇవాళ మనకు అర్థమైపోతుంది. అదే కాకుండా ఒక రాజకీయంగా రిజర్వేషన్లు మాత్రమే కాదు, విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీ వర్గాలకు రిజర్వేషన్ ఉండాలని చెప్పి కవితక్క దీక్ష చేపట్టింది. ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ పోరాటాలు నిర్వహించింది. ఆ పోరాటాలు దిగివచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్ర శాసనసభలో విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి వాళ్ళు తీర్మానం చేశారు. కానీ వాళ్ళ తీర్మానం కాపీలు రాష్ట్ర గవర్నర్ దగ్గరనే తప్ప ఒక అడుగు కూడా ఇంతవరకు ఢిల్లీ పోలే. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ గారిని కలిసి ఆ బిల్లులను ఢిల్లీకి పంపే విధంగా నిర్ణయం తీసుకోవాల్సిన ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇవాళ మౌనంగా ఉన్నాడు. ఇవాళ కేసీఆర్ గారు బీసీ నాయకుడైన, బీసీ సామాజిక వర్గంలో ఉండే పనిచేస్తున్న డాక్టర్ దాసో శ్రావణ్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల గొంతు నొక్కడానికి, అదేవిధంగా ఎరకలి కులంలో పుట్టిన సత్యనారాయణ గారికి ఇవాళ కేసీఆర్ గారు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఈ రెండు వర్గాలకు ఎమ్మెల్సీలు దక్కద్దనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు గవర్నర్ కలిసి మనకు రావాల్సిన పేద వర్గాలకు రావాల్సిన ఎమ్మెల్సీ పదవులు రాకుండా వేసిండు. సుప్రీంకోర్టులో కేసున్నా మళ్ళా ప్రత్యేకంగా గవర్నర్ గారిని కలిసి కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పి గవర్నర్ కలిసింది తప్ప ఇవాళ బీసీ వర్గాల కోసం 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి అనే అంశం మీద ఇవాళ గవర్నర్ని కలిసడానికి రేవంత్ రెడ్డి గారికి తీరిక లేదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతూ ఉన్నది. రేపు లా కౌన్సిలింగ్ అవుతుంది, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అవుతుంది, పీజీ కౌన్సిలింగ్ అవుతుంది. ఈ కౌన్సిలింగ్లో కూడా బీసీ విద్యార్థుల కోసం 42% రిజర్వేషన్ అమలు కావాలంటే ఇప్పుడు చట్టబద్ధంగా సాధ్యమైతేనే అది సాధ్యమైతే తప్ప లేకపోతే కాదు. నామమాత్రంగా బిల్లు పెట్టి ఇవాళ గవర్నర్ పంపించి రేవంత్ రెడ్డి గారు చేతులు దులుపుకోవాలని చూస్తుండు. కానీ కవితక్క గారి నాయకత్వంలో మనం పోరాటం చేద్దాం. వచ్చే అకాడమిక్ సంవత్సరంలో పాటే ఈ విద్యారంగంలో రిజర్వేషన్ అమలు కోసం కూడా పూలే విగ్రహ సాధన ఏర్పాటు కోసం కూడా మనం కవితక్క గారి వెంట నడవాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ కవితక్కను చూస్తే ఈ దేశంలోని పేద వర్గాల కోసం, బీసీల కోసం మొరార్జీ దేశాయ్ ఎట్లా పనిచేస్తున్నాడో ప్రధానిగా ఇవాళ కవితక్కలో కూడా ఒక మొరార్జీ దేశాయ్ కనిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా తన సీటును కూడా ప్రణంగా పెట్టి వీపీ సింగ్ గారు ప్రధానమంత్రి త్యాగం చేసాడు. అలాంటి వీపీ సింగ్ గారు ఇవాళ మనకు కవితక్కలో కూడా కనిపిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి కవితక్క గారి నాయకత్వంలో మన వర్గాల కోసం మనం అందరం కలిపి మనం ముందుకు నడిచి మన హక్కుల సాధన కోసం అందరం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై పూలే, జై కేసీఆర్, జై కవితక్క, జై బీసీ. ధన్యవాదాలు గెలు శ్రీనివాస్ యాదవ్ గారు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఎల్చల దత్తాత్రేయ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.
థ్యాంక్ యూ. వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల నుంచి తెలంగాణ ఆడపడుచు మొన్నటి వరకు బతుకమ్మ పేరు మీద తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తన కాలికి గజ్జగట్టుకున్నట్టుగా తిరిగి తెలంగాణ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసినటువంటి మా అక్క కవితక్క గారి ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం. మిత్రులారా, నేను కవితక్కతో ఈ ఉద్యమంలో మమేకమైన తర్వాత చాలా విషయాలను చర్చించిన తర్వాత చాలామంది బీసీ నాయకులు, మేధావులు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, విద్యార్థి సంఘాలలో తెగించి కొట్లాడే విద్యార్థులు ఉన్నారు, పాటకు ప్రాణం పోసే కళాకారులు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఒక్కతాటి మీదకి వచ్చే మార్గం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కవితక్క చాలా స్పష్టంగా చెప్పింది. మిత్రులారా, చాలామంది ఇక్కడికి వచ్చారు, చాలా ఆశయాలతో వచ్చారు. మీ అందరికీ ఎంతో ఆవేదన ఉంది. మాకు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు రావాలా, విద్యా రిజర్వేషన్లు రావాలా, ఉద్యోగ రిజర్వేషన్లు రావాలా అని ఒక బలమైన కోరికతో వచ్చారు. కానీ కవితక్కలో ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ ఇవాళ మనందరినీ ఇక్కడ కూర్చోబెట్టింది. మీరందరూ కూడా అదే కమిట్మెంట్తో ఉన్నటువంటి నాయకులుగా మారాలని చెప్పేసి. ఎందుకంటే రేపు బీసీల ఉద్యమం కేవలం అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారి దగ్గర బీసీ బిల్లు ఉంటే ముఖ్యమంత్రి గారు అయిపోయింది బీసీల బిల్లు, ఇక నేను ఢిల్లీలో పోయి నేను మోడీ గారికి అడుగుతా అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం. కవితక్క మాకు చాలాసార్లు చెప్తా ఉంటుంది, రేవంత్ రెడ్డి చాలా హుషారుగాడు, కాదు జాదు హుషారుగాడు, మనం మోసపోవద్దు అని చెప్పి చాలాసార్లు చెప్పింది. ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పింది, అసెంబ్లీలో ఉన్న ప్రతి అవకాశాన్ని, అసెంబ్లీలో ఉన్న ప్రతి విషయాన్ని అక్క ఒక ఆధారంగా, ఒక ఆయుధంగా మలుచుకుంది. ఒకసారి అవకాశం వస్తే గ్రూప్ 1లో నష్టపోయిన విద్యార్థుల గురించి ప్రస్తావించింది. ఒకసారి అవకాశం వస్తే మా విశ్వబ్రాహ్మణ కులాలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించింది. ఒకసారి వస్తే రజక నాయ బ్రాహ్మణుల విషయాన్ని ప్రస్తావించింది. ఏ అవకాశం దొరికినా కూడా ఇవాళ కవితక్క బీసీల పక్షపాతిగా మాట్లాడుతూ ఉంది. అందుకే మేము అడుగుతా ఉన్నాం, బలమైన నాయకుడి చేతిలో ఆయుధం ఉంటే కొట్లాడే సైనికులు తెగించి కొట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. అక్క, మీరు మా నాయకులు, మేము ఏ ఆట ఆడడానికైనా సిద్ధంగా ఉన్నాం, వాళ్ళు ఏ పాట పాడడానికైనా సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి తాట తీయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఒకరోజు పోరాటం కాదు, కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీలను అడుగున మోసం చేసినటువంటి పార్టీ. 1953లో కాకా కేల్కర్ కమిటీ వేస్తే అది 55లో రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ ఇప్పటి వరకు బయటకు లేదు. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో బీసీలను అడుగడుగున మోసం చేస్తూనే వచ్చింది. ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ గారు చాలా స్పష్టంగా మేము బీసీల కోసం మండల్ కమిషన్ వేస్తామంటే మా బీపీ మండల్ గారు మా బీసీల ఆరాధ్య దైవం, బీహార్ ముఖ్యమంత్రిగా 30 రోజులు పనిచేసి రాజ్యసభ సభ్యుడిగా, లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం 340 ఆర్టికల్ ప్రకారం మొదటి కమిషన్ కాకా కేల్కర్ అయితే రెండో కమిషన్ మా పూలే గారిది. మండల్ కమిషన్ చాలా స్పష్టంగా 11 అంశాల్లో రిపోర్ట్లు చెప్పింది. ఒక్కొక్క అంశం మా జీవితాల్లో వెలుగులు నింపేది. దేశంలో 3874 బీసీ సామాజిక కులాలు ఉంటే అందులో 1800 ఎంబీసీ కులాలు ఉంటే వీరందరికీ రిజర్వేషన్లు రావాల్సిందే అంటే ఆ రోజు 52% తేలితే మా లెక్క, మాకు వచ్చింది 23%. అది కూడా 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చేయలేదు. విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బీసీలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు వచ్చింది. మేము ఎస్టీలకు ఏమాత్రం మేము వాళ్ళ రిజర్వేషన్లు మా రిజర్వేషన్లు కలిస్తే ఈ దేశంలో దాదాపుగా 80% పైగా ఉండే బీసీల విషయానికి వచ్చేసరికి అడుగడుగున ఆటంకాలు వేస్తూ వచ్చారు. చాలా జిమ్మిక్కులు చేస్తూ రేవంత్ రెడ్డి గారు 37% బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడితే, తీర్మానం చేస్తే కవితక్క ముందుగా స్పందించింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలా బీసీ సంఘాలు, కుల సంఘాలు ఏ ఒక్కటి కూడా మాట్లాడినాడు.
కవితక్కమ్మ అందరినీ పిలిపించి పూలే పంట రూపంలో ఇవాళ పోరాటం చేస్తే 33 జిల్లాలలో సమావేశాలు పెట్టి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి బీసీలలో ఉన్నటువంటి మేధావులతో అడ్వకేట్లతో జర్నలిస్టులతో విద్యార్థులతో మాట్లాడించి 89 కులాలతో మీటింగ్ పెట్టిన ఏకైక నాయకురాలు ఇవాళ కవితక్క తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ పాముల కులం, కాటికాపరి కులం, మందుల కులం, చిన్న చిన్న కులాలని కూడా వేదికలు ఎక్కించి కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు ఓపికతో విన్న నాయకురాలు కవితక్క. నేను చూస్తా ఉన్నా బీసీలు అంటే 2 సంఘాలు ఈ రాష్ట్రంలో కొట్లాడుతున్నాయి. కానీ ఏ ఒక్క రోజు కూడా ఆ సంఘాలు ఈ వర్గాలకు అవకాశం ఇవ్వలేదు. మా వీరన్న బీసీలలో ఉన్నటువంటి ఎంబీసీల గురించి మాట్లాడితే వీరన్నకు కూడా అవకాశం ఇచ్చి మాట్లాడించిన నాయకురాలు కవితక్క. ఇదే ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది 11 విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఉన్నారు. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం కేవలం బిల్లు పెట్టి చేతులు దులుపుకుంటే మన బిల్లు అమలు అయినట్టుగా కాదు. ఖచ్చితంగా మనం ఇంకా కొట్లాడాల్సిన సమయం చాలా ఉంది, కొట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కవితక్కతో చెయ్యి కలిపి భవిష్యత్తు ఉద్యమానికి సిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ దత్తాత్రేయ. అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి మురళీకృష్ణ యాదవ్ గారు